మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. త్రియక దేవుని నామం పేరిట కూడి వచ్చిన అందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరొక మారు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులు ముగ్గురికి కూడా నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు 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 నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. గత సంవత్సరం క్రిస్మస్ కాలము నుండి ఈ సంవత్సరం నాయన ఇంతదనుక మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించావు. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, గతించిపోయిన వారికంటే మేమేమి గొప్పవారం కాదు, మంచివారం కాదు నాయన. నీ ఉచితమైన కృపలో మాత్రమే మేము దాచబడ్డాము, సజీవుల లెక్కలో లెక్కింపబడ్డాము. నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినమున నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకునడానికి సిద్ధపడుతూ ఉండగా బహు వినయంగా మా హృదయములను బోర్లిస్తూ ఉన్నాము. వాక్యము ద్వారా అయ్యా మమ్మల్ని అందరినీ బాగు చేసే శక్తి కలిగిన దేవుడవు. మమ్మల్ని మేము మీ ఎదుట అయ్యా సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడండి తండ్రి. మీ మహత్తు గల వాక్కు నాయన మాకు వినిపించండి. ఇంకనూ బలమైన విశ్వాసము వైపు మేము నడవగలుగులాగన తండ్రి. ఇంకనూ ప్రభా లోతైన అనుభవంలోనికి మేము వెళ్ళడానికి ఈ దినాన మాతో మాట్లాడండి. సమస్త మహిమ మీకు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినాన మనం చదువుకున్న పత్రికా పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఈ దినము మనము ధ్యానాంశముగా చేసుకొని యేసు ప్రభు యొక్క మాహాత్యాన్ని, గొప్పతనాన్ని, పరిచర్యను ఒకసారి మనము మననం చేసుకుందాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు కొన్ని తప్పుడు బోధలను ఖండిస్తూ రాసిన ఘనమైన పత్రిక. ఇప్పుడు మొట్టమొదటి వచనం నుండి చివరి వరకు 14 వచనాలు మనం చదివితే ప్రధానమైన అంశముగా మనకు దూతలు, ఆ తరువాత యేసు ప్రభు యొక్క గొప్పతనం, దూతల కంటే ఈయన ఎంత గొప్పవాడో వర్ణిస్తూ రాసిన పత్రిక. ఈ వాక్యాలు మనం చదువుతా ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న వాక్యాల్ని ఉదహరిస్తూ యేసు ప్రభువుకి ఆ పాత నిబంధన వాక్యాలు ఆపాదిస్తూ పౌలు యేసు ప్రభు యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని హెబ్రీయులకి తెలియచేయడానికి ప్రయత్నం చేశాడు. హెబ్రీయుల్లో చాలామంది యేసు ప్రభువుని నమ్మలే. ఏమని ఊహించుకున్నారంటే ఆయన ఒక ప్రవక్త, ఒక దూత, మనుషులలో ప్రత్యేకింపబడిన వాడు అని మాత్రమే నమ్మేవారు. వారితో మాట్లాడుతూ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని పౌలు ఈ మొట్టమొదటి వచనంలో చాలా స్పష్టంగా తెలియచేశాడు. ప్రకటన గ్రంథానికి వద్దాం ఒకసారి. 22వ అధ్యాయానికి వద్దాం.
అక్కడ 10వ వచనాన్ని 16వ వచనం చదువుదామమ్మా, సరిపోతుంది. 16వ వచనము లేదా కొంచెం వెనకొచ్చి 12వ వచనం చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్తూ, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. యేసు ప్రభువు తనను గూర్చి తాను ఇచ్చుకుంటున్న సాక్ష్యం ఏంటి అంటే, ఆయన నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్తూ అల్ఫా ఒమేగా అని చెప్తా ఉన్నాడు. మనము ఈ మాటలు యేసు ప్రభు పలుకుచూ ఉండగా యేసు ప్రభు యొక్క గతస్థితి గురించి మనం పరిశీలన చేయాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఆది యందు చివరోళ్ళు ముందోళ్ళు చెప్పేస్తున్నారు కదా, మాకెందుకులే అనుకుంటున్నారు. నేను ఎక్కువసేపు తీసుకోను, మీరు సహకరిస్తే త్వరగా వదిలేస్తాను. ఆది యందు వాక్యము కదండి ఇంగ్లీష్లో. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఏమనుంది? ఆ వాక్యము దేవుడయుండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించినట్లుగా 14వ వచనంలో మనము చూస్తాం. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్టోరీ ఈజ్ క్రిస్మస్. క్రిస్మస్ని చాలామంది చాలా విధాలుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. క్రిస్మస్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా బోధిస్తారు. కానీ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ స్టోరీ ఈజ్ క్రిస్మస్. ఎందుకంటున్నారేమో, ఈ క్రిస్మస్ పండగ ప్రారంభం రోజునే యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమైంది అని చాలామంది అపోహపడతారు. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉందో తెలుసా? ఆది యందు వాక్యముండును, వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఏ కాలంలో రాయబడింది? ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అంటే పాస్ట్లోనా, ప్రజెంట్లోనా, ఫ్యూచర్లోనా రాయబడింది? ఏమండి? పాస్ట్ టెన్స్. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథానికి 2వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువు తనను తాను స్మరణలో ఉన్న సంఘపు దూతకు పరిచయం చేసుకుంటూ ఏమని తనను తాను పరిచయం చేసుకున్నారో ఒక్కసారి గమనించండి. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడనయ్యుండి. యేసు ప్రభు మరలా పాస్ట్ టెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. మొదటి వాడను కడపటి వాడనయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఈ మాటల్లో కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద టెన్స్ ఇన్ ద సెంటెన్స్ ఏమనుందంటే, ఐ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఐఎమ్ డెడ్ అండ్ రిజన్ అగైన్. ప్రభు 3 విషయాలు చెప్తా ఉన్నారు. ఐ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఐఎమ్ డెడ్ అండ్ రిజన్ అగైన్. 2 పాస్ట్ టెన్స్లు మాట్లాడుతున్నారు, ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువు తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను పూర్వము ఆదియు అంతమై ఉన్నవాడను అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక గంభీరమైన మాట వ్రాశాడు. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము, నా నిమిత్తము, మీ నిమిత్తము దరిద్రుడాయను. పౌలేమంటా ఉన్నాడు తెలుసా? యేసు ప్రభువు ధనవంతుడయుండి
మీరు ధనవంతులు కావాలని, నేను ధనవంతులు కావాలని ఆయన ఏమయ్యాడట? దరిద్రుడాయను అని రాయబడింది. ఇప్పుడు ఈ వచనంలో ధనవంతుడు అనే పదం ఉంది, అది యేసు ప్రభువుకే వర్తిస్తుంది. దరిద్రుడు అనే పదం ఉంది, అది కూడా యేసు ప్రభువుకే వర్తిస్తుంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు యొక్క ధనవంతమైన స్థితి ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆయన దారిద్ర్యతలోకి వచ్చి ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో అర్థమవుతుంది. మనకి వాడుక భాషలో చెప్తాను. నాకు ఒక 2 వీలర్ ఉంది. మంచి ఎండల్లో ఎవరైనా నడుచుకుంటూ చెమట్లు కారుకుంటూ వెళ్తున్నారనుకోండి, నేను నా 2 వీలర్ని ఆయనకి ఇచ్చేసి, మీరు చాలా చెమట్లు కారుస్తూ ఉన్నారు, మీరు నా బండి వేసుకొని వెళ్ళండి, నేను నడిచొస్తాను అన్నాను అనుకోండి. చేస్తామండి అలాగా? లేదా ఇంకా బాగా అర్థమయ్యేలాగా, మనకు ఒక బెడ్రూమ్ ఉంది, దాంట్లో మంచిగా ఏసీ ఫిట్ చేయబడి ఉంది. మన ఇంటి పక్కనే పూరి గుడిసెలో ఒక తల్లి చంటిబిడ్డకు పాలిస్తూ ఉంది. చంటిబిడ్డ ఆ చెమట్లు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాడు, తల్లి కూడా చెమట్లు కారుస్తూ ఉంది. ఇప్పుడు వారిద్దరిని తీసుకొచ్చి మన ఏసీ రూమ్లో పెట్టి మనం ఆ పాకలోకి వెళ్తామా? ఏమండి? ఆ దారిద్ర్యాన్ని మనము కొని తెచ్చుకుంటామా? మన వల్ల అవుతుందండి? మన వల్ల అవుతుందా? అంత మనం తగ్గించుకోగలమా? నేను మానవ రీతిలో సహజమైన చిన్న చిన్న త్యాగం కోసం మాట్లాడుతున్నాను. కానీ నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు ఎంత గొప్పవాడు ఉండి తగ్గించుకున్నాడో మనం నేర్చుకుంటేనే, తెలుసుకుంటేనే ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మరలా నేను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనానికి మరలా వస్తా ఉన్నాను. యేసు ప్రభువు తాను ఎవరో గతంలో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా ఇచ్చారు, కానీ నేను 3 స్టేట్మెంట్స్ తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడనయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. సువార్తల్లో ఎక్కడ కూడా యేసు ప్రభువు ఈ ప్రస్తావన తేలేదు. ఆది అంతము, మొదటివాడు కడపటివాడు, ఎక్కడ మనకు కనబడదు. ఇది ఎక్కడ కనబడుతుంది మనకి? యెషయా గ్రంథానికి వెళ్ళాలి. ఒకసారి యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12వ వచనానికి వస్తే అక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గు వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఏమన్నారండి? నేను మొదటివాడను కడపటివాడను. యెషయా గ్రంథంలో కూడా ప్రభువే చెప్తా ఉన్నారు ఏమని? నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నేను అనే పదము ఎవరు వాడగలరంటే పర్సనలైజ్డ్. ఈ పేపర్ నాది అన్న తర్వాత ఇంకెవరు దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. ఇట్ ఈస్ పర్సనలైజ్డ్. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రకటన గ్రంథంలో నేనంటా ఉన్నారు, యెషయా గ్రంథంలో కూడా నేను మొదటివాడను కడపటివాడనంటా ఉన్నారు. ఇద్దరు ఒకటైతేనే తప్ప నేను అనే పదాన్ని వాడలేరు. ప్రియమైన దేవుని సంగమ, ఇంకా చూద్దాం. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 43వ వచనంలో యేసు ప్రభు మాట్లాడిన ఇంకొక స్టేట్మెంట్ కూడా చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 43వ వచనంలో ప్రభువు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి చూడండి. 41 నుంచి కూడా చదవచ్చు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను, అంటే క్రీస్తుని ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల
ఆయన ఎలాగో అతనికి కుమారుడుగునని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయారు. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయన ఒక ప్రశ్నయు అడగా తెగింపలేదు. చూడండి, యేసు ప్రభువు, ఇదిగో క్రీస్తు దావీదు కుమారుడు అంటే యేసు ప్రభు అంటారు. దావీదే కీర్తనల గ్రంథంలో నా ప్రభువు అని నన్ను అన్నాడయ్యా, మరి నేను ఎలాగ దావీదు కుమారుడు అవుతాను అని ప్రశ్నిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, దావీదుకి యేసు ప్రభువు అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వారందరికీ కూడా యేసు ప్రభువే, దేవుడే. ప్రియమైన దేవుని సంగమ, ఇంకొక స్టేట్మెంట్ కూడా నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఇది చాలా గంభీరమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో నతానియేలు అనే వ్యక్తి యొక్క పరిచయం మనకు జరుగుతుంది. ఆ జరిగినప్పుడు యేసు ప్రభువు దేనిని ఒప్పుకున్నారో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 48. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. నతనియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలీల రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడు యేసయ్య ఏమన్నారు? ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఇక్కడ నతానియేలు ప్రభువుని 2 విషయాలు చెప్తా ఉన్నాడు. నతానియేలు, నీవు దేవుని కుమారుడువు అని అంటూ నువ్వు ఇశ్రాయేలీల రాజువు అని కూడా అంటా ఉన్నాడు. ఈ మాటలు, ఈ సందర్భం రాయబడేసరికి ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? రాజుగా ఎవరున్నారు? ఆ ప్రాంతమంతా బంధకంలో ఉంది, పట్టబడి ఉంది, కైసరు ఆధీనంలో ఉంది. కానీ హేరోదు వంశీయులు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నతానియేలు ఏమన్నాడో తెలుసా? నీవు ఇశ్రాయేలీల రాజువు అని ఎవరిని రిఫర్ చేస్తున్నాడో తెలియాలంటే ఒక్కసారి మనం యెషయా గ్రంథానికి మరలా వెళ్ళాలి. 44వ అధ్యాయం. ఇశ్రాయేలీల రాజువు అని ఎవరి గురించి చెప్పబడిందో అక్కడ మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 44వ అధ్యాయము 6వ వచనం అక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలీల రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నారు, నేను మొదటివాడను కడపటివాడు. ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనించండి. మొదటివాడు కడపటివాడును నేనని ప్రభువు ప్రకటించుకున్నారు. ఆ మొదటివాడు కడపటివాడు ఎవరు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, మోషేను నడిపించిన యెహోవా. ప్రియమైన దేవుని సంగమా, అదే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి దరిద్రుడాయను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అని చెప్దామా? కొట్టగలరా? ఇంకా కొంచెం గట్టి కొట్టగలరా? ధనవంతుడైన ఆయన దారిద్ర్యాన్ని అనుభవించడానికి, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనము ఈ వాక్యాల ద్వారా తెలుసుకోవాలి. మరలా మీకు నొక్కి వక్కాని చెప్తా ఉన్నాను. యేసు ప్రభువు ఆది అంతమై ఉన్నాడు. యేసు ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. అందుకే పౌలు చాలా చక్కగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే, ఈయన యేసు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడైన ఉన్నాడు. అవును, ఆమేన్ అన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు అంట, ఎవరంట? మళ్ళీ పాస్ట్ టెన్స్ వాడాడు. చూడండి, పౌలు గారు అక్కడ వాడిన టెన్స్ పాస్ట్ టెన్స్. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఇంత గొప్పవాడు నీ దేవుడు. ఆయన పరిచర్య మత్తయి సువార్తలో ప్రారంభమవలా, మార్కు సువార్తలో ప్రారంభమవలేదు, లూకాలో ప్రారంభమవలేదు, యోహాను సువార్తలో ప్రారంభమవలా. ఆయన ఆది నుండి దేవుడయుండి సర్వాధికారి అయిన దేవుడుగా ఉండి సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఉన్నాడు.
ఇంకొక వాక్యాన్ని కూడా చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తా ఉన్నాడో ఒక్కసారి గమనిద్దాం. మనుష్యుల పోలికగా పుట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపుని వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. పౌలు అంటా ఉన్నాడు, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకున్నాడు పౌలు ఈ మాట? సొంతంగా చెప్పాడా? కాదండి. పౌలు యెషయా గ్రంథము నుంచి మాట్లాడిన మాట ఇది. యేసు ప్రభువుకి ఆపాదించబడిన ఈ వాక్య భాగము యెషయా గ్రంథంలో 45వ అధ్యాయానికి రండి. అక్కడ 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకి అర్థమవుతుంది. చదువుదామా? బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేను, మరి ఏ దేవుడును లేడు అని చెప్పి అక్కడ మొట్టమొదటగా మాట్లాడిన పదం ఏంటో చూడండి. ఏముంది మొట్టమొదటి పదం? నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, ఇది వ్యర్థము కానేరదు. ఈ వాక్యాన్ని తీసుకొచ్చి పౌలు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో యేసు ప్రభువుకి ఆపాదిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నేను ఊహించుకుంటున్నట్లుగా, ప్రపంచం ఊహించుకుంటున్నట్లుగా యేసు ప్రభు యొక్క పరిచర్య ఎక్కడ ప్రారంభమైందంటే, ఈ లోకరీతిగా యేసు ప్రభు పరిచర్య కొత్త నిబంధనతో ప్రారంభమైంది. కానీ బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతున్న ప్రతి వారికి తెలుసు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆ సృష్టికర్త యేసు ప్రభువు అని. ప్రియమైన దేవుని సంగమా, ఇది అర్థం చేసుకుంటూ మనము ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న ధనవంతుడు దారిద్రుడు అనే ఆ యొక్క పదాల్ని మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుడైన స్థితి యేసు ప్రభువుకి ఏంటో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు. ధనవంతుడైన స్థితి యేసు ప్రభువుకి ఏంటో తెలుసా? ఆది అంతమై ఉన్నవాడు. ధనవంతుడైన స్థితి యేసు ప్రభువుకి ఏంటో తెలుసా? సృష్టికర్త. దారిద్ర్యము ఆ స్థితి ఏంటో తెలుసా? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకుంటున్నాను, ఇంత స్థలము లేదయ్యా. ఇది దారిద్ర్యము. తాను సిలువ వేయబడతా ఉంటే ఇదిగో ప్రతి ఒక్కరూ ఆయన విడిచి పారిపోయారు కదా, అది దారిద్ర్యము. ఎందుకు అనుభవించాడు ఈ దారిద్ర్యత? ఒకటే మాట చెప్తా ఉన్నాడు పౌలు, మీరు ధనవంతులు కావాలనని, నేను ధనవంతుడిని కావాలని ఆయన ఈ దారిద్ర్యత అనుభవించాడంట. ఒక్కసారి చప్పట్లు కొడదామా? యేసయ్యకి స్తుతిద్దామా? అయ్యా నీకు వందనాలని మనస్ఫూర్తిగా చెప్దామా? అంత ధనవంతుడై ఉన్నవాడు మన నిమిత్తము దారిద్ర్యత అనుభవించిన యేసయ్యకు ఇంకొంచెం గట్టిగా కొట్టచ్చేమో అండి, ఇంకా గట్టి కొట్టచ్చేమో. మనకి జీవాన్ని బ్రతుకుని పాప క్షమాపణ ఇచ్చిన యేసయ్యకు ఇంకొంచెం గట్టిగా కొట్టచ్చేమో. కొట్టచ్చండి, ఇంకా ఇంకా ఇంకా. థ్యాంక్ యూ అండి. మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తామో అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువు మానవాళిని ధనవంతులుగా చేయడానికి, పరలోకపు మెట్లు ఎక్కించడానికి ఆయన చేయవలసిందంతా చేసి ఇప్పుడు మనము చేయవలసిన కొన్ని
పనులు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువు ఆయన మనల్ని ధనవంతుల్ని చేసిన తరువాత మనము ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగన మసులుకోవాలో, మన మానవ జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలో, ఏది శ్రేష్టమో ఆ వాక్యాల్లో మనకి నేర్పిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయంలో 35వ వచనంలో ప్రభువు ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియచేశారు. 22వ అధ్యాయము 35వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలనన్న రెండవ ఆజ్ఞయు. చదువుతారా? చివరి పదం దాని వంటిదే. చూడండి, యేసు ప్రభువు, అయ్యా ధర్మశాస్త్రం యొక్క జస్ట్ మాకు చెప్పయ్యా అంటే, నీ దేవుణ్ణి నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించు, పూజించు. రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది, అది మనలో చాలామంది పాటించలేకపోతా ఉన్నాం. యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసు ప్రభు అంటే ప్రేమే, యేసు ప్రభు అంటే అబ్బో ఎనలేని భక్తే. కానీ యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? మొదటి ఆజ్ఞ మీరు పాటిస్తూ ఉన్నారు కదా, రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈక్వాలిటీ పెడతా ఉన్నాడు యేసయ్య. ఈ రెండు ఆజ్ఞల్లో నంబర్ 1 కమాండ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ 2 కమాండ్మెంట్ అన్నారండి. దాని వంటిదే. ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రభువు. యాకోబు పత్రికలో ఏమని ప్రభు రాయించారంటే, ఇదిగో నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తా ఉన్నావా, నువ్వు బాగానే బ్రతుకుతా ఉన్నావు. పారామీటర్ పెట్టాడు ప్రభు. ఆయన మన గురించి ఎలాగున ఆలోచించి దరిద్రుడాయాడు, మనము కూడా ఇతరుల గురించి అలాగ ఆలోచించి ఇతరులు మేలు కోరేవారిగా మనం ఉండాలని, యేసు ప్రభువుని మాదిరిగా తీసుకొని మనం బ్రతకాలని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తూ ఉంది. మరి యేసు ప్రభు బిడ్డగా మనము కొన్ని మాటలు మాట్లాడతాం, గమనించుకోండి, పరీక్షించుకోండి. పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అండి, మీరు వస్తున్నారా? అబ్బే వాళ్ళకి మాకు పడదండి. ఏమంటున్నావు? వాళ్ళకి మాకు పడదండి. ఎప్పటి నుంచి పడదండి? ఏమోనండి, మా తాతల కాలం నుంచి పడదు, మాకు కూడా పడదు. ఇది క్రైస్తవ్యం కాదు. నువ్వు యేసు ప్రభు బిడ్డవైతే నిన్ను వలే అన్కండిషనల్గా నీ పొరుగువానిని ప్రేమించి తీరవలసిందే, క్షమించవలసిందే. ఎన్ని మార్లు? 70 మార్లు మట్టుకు, 70 ఏళ్ల మారు మట్టుకు. అప్పుడే నువ్వు యేసు ప్రభు బిడ్డవవుతావు. ఇది యేసు ప్రభు యొక్క మనస్సు, ఇతరుల గురించి ఆలోచించే మనస్సు. ప్రియమైన దేవుని సంగమా, మనము చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి, పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడో చూడండి. మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది ఎవరి మనస్సు అంట? చదవండి అమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చాలమ్మా, చాలు. ఎవరిదంట మనస్సు? ఇతరుల్ని పట్టించుకునే మనస్సు, ఇతరుల అవసరతల కోసం ఆలోచించే మనస్సు, కనికరిత కార్యాలు చేసే మనస్సు ఎవరిదంట? క్రీస్తు యేసుకు చెందిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఆజ్ఞ ఇస్తా ఉంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుని మనం ప్రేమిస్తూ ఉన్నాం, యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని ప్రేమించి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి మనస్సు, ఇతరుల అవసరతలు పట్టించుకునే మనస్సు, దట్ ఈజ్ రియల్ క్రిస్మస్ జాయ్.
ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించగలుగుతావో పరలోకంలో ఆనందము, యేసు ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. అది నిజమైన నేను చేసిన ఈ త్యాగం సార్థకమైంది. నేను దరిద్రున్నాయను కదా, నా ధనవంతుని స్థితి విడిచిపెట్టి నేను త్యాగం చేశాను, దెబ్బలు తిన్నాను, సిలువెక్కాను, ఇవన్నీ మర్చిపోతా ఉన్నాడు ప్రభువు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన వాక్యమును పాటించినప్పుడు, క్రియారూపకంగా పాటించినప్పుడు. మత్తయి సువార్త ఎంత ఇంపార్టెంటో చూడండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అన్నది క్రైస్తవ జీవితానికి యేసు ప్రభువుని మాదిరిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళకపోతే ఎంత డేంజరో ఒక్కసారి మనము చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం. హెబ్రీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుని రెండవ రాకడ, యేసు ప్రభువు రెండవ రాకడలో దేవదూతలందరూ ఆయనకి సాష్టాంగ పడతారని రాయబడింది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలని రాయబడింది. ఎప్పుడు చూడండి 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లోండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టాను. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు అంటా ఉన్నారు, ఎవరిని ఆయన గొర్రెల మందలో పెట్టుకొని ఎన్నుకొని తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడంటే ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ పెట్టారు. అవేంటో చూద్దాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటుని. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎదుకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనిని మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు ఎన్నో అవసరాలున్న ఎంతో మంది మనకు కనబడతా ఉన్నారు కదండి. మనం ఎంత సెంటిమెంటల్ ఫూల్స్ అంటే, నా మట్టుకు నేను పెళ్లి సూటు నాకు పట్టదు. ఇప్పుడు ఏమండి, పెళ్లి సూటు ఇప్పుడు నాకు పట్టదు. చలితో వణుకుపోతున్న ఒక బట్టలు లేనోడు కనిపిస్తాడు మనకి. ఆయన స్థితి చాలా దయనీయంగా మనకు కనబడుతుంది. ఆ పెళ్లి సూటు నేను తీసివ్వను. అందుకే సెంటిమెంటల్ ఫూల్ అన్నాను నేను. మన బీరువాల్లో చాలా పాత బట్టలు మనకు పట్టవు, మనం వేసుకోం, కానీ అవి అక్కడే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి తీస్తాం, దులుపుతాం, కలరా ఉండలేస్తాం, మళ్ళీ లోన్ పెడతాం. అవసరతలో ఉన్నవారిని కనబడతారు, ఇవ్వం. ఒకసారి ఆలోచించండి. మన బీరువాల్లో ఎన్ని బట్టలు సంవత్సరాల తరబడి మురిగిపోతూ ఉన్నాయో. మన ఫ్రిడ్జ్లో మనము తినని ఆహారాలు ఎన్ని మూలకెళ్ళిపోతూ ఉన్నాయో. ఏ రిపేర్ అయినా వచ్చినప్పుడు చూస్తే బూజు పట్టిపోయిన ఆహారం కనబడుతుంది. అయ్యో, పోయిన నెల నేను పెట్టాను కదా, ఇలాగ ఉండిపోయింది, మనం వాడలేదు. అయ్యో, ఆ రోజున మీ ఇంటికి ఒక యాచకుడు వచ్చాడే, అమ్మా ఏమన్నా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అంటే, అమ్మో ఇది రాత్రి నాకు ఉపయోగపడుతుందేమో అని నువ్వు దానము చేసే అవకాశం నా లోనకు తీసావు చూడు, అక్కడ నీ దీవెన పోయింది. అక్కడే నీ దీవెన పోయింది.
ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? అవసరతలో ఉన్న ప్రతివారు ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? నా సహోదరుడు. వారికి చేస్తేనంట ప్రభువుకి డైరెక్ట్గా చేసినట్టట. నీతిమంతులు అడుగుతా ఉన్నారు, అయ్యా ప్రభువా, ఎప్పుడు వచ్చావయ్యా మా ఇంటికి? నీకెప్పుడు అన్నం పెట్టామయ్యా? ఎప్పుడు దాహం ఇచ్చితమయ్యా? ప్రభు అంటా ఉన్నారు, అయ్యా నాకు డైరెక్ట్గా మీరు చేశారు. ఎలాగో తెలుసా? ఇదిగో మీ ఇంటికి దీనంగా ఒక అతను వచ్చి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టంటే పెట్టావు కదా, నేనే. ఎంత డైరెక్ట్గా ప్రభు మాట్లాడుతున్నాడో చూసారా? ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తీర్పు తీర్చినప్పుడు నిన్ను నన్ను అడుగుతాడట, నేను నీ కోసం నా సమస్తాన్ని ఇచ్చాను కదయ్యా, నేను సర్వాధికారి అయిన దేవుడినయుండి సృష్టికర్తనయుండి ఇదిగో నేను కటిక దారిద్ర్యం అనుభవించాను కదా, నన్ను మాదిరిగా పెట్టుకొని నిన్ను కూడా కనికరిత కార్యాలు చేయమన్నాను కదా, ఇస్తున్నావా? ఈ క్రిస్మస్ రోజున అందరం కొత్త బట్టలు కొనుక్కున్నాం. పాత బట్టలు ఎవరికైనా దానం చేసామా కనీసం? ఏమండి? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్, లేదంటే అలవాటు చేసుకుందాం. రేపొద్దున యేసయ్య అడిగినప్పుడు, అమ్మా చలితో ఒక అతను వచ్చి వణికిపోతా ఉంటే నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళరా అన్నావు తప్ప నీ దగ్గర ఉన్న పాత బట్టలైనా ఇచ్చావా? నీ ఫ్రిడ్జ్లో మూల ఉన్న ఆహారమైనా తీసి పెట్టావా? నీ జోబిలో 1,00,000 రూపాయలు పెట్టుకొని 1 రూపాయి ఇచ్చావా? అడుగుతాడు ప్రభువు. ఎవరైనా అవసరతలో ఉన్నవారికి చేస్తే అది డైరెక్ట్గా యేసు ప్రభువుకి చేసినట్లే. నువ్వు అలాంటి కనికరిత కార్యాలు చేసినప్పుడు ఇదిగో నీ దేవుడు మహిమపరచబడతాడు. దానియేలు అనే భక్తుడు మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథానికి ఒక్కసారి రండి. దానియేలు గ్రంథంలో దానియేలు గారు చూపించిన భక్తి విశ్వాసములను బట్టి ఆ దేశపు పరిస్థితులు ఎలాగా మారిపోయినాయో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ రాయబడిన మాట చివరి భాగాన్ని షడ్రకు మేషకు అబేద్నెగోల విషయంలో అక్కడ 16వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. షడ్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునుంది షడ్రకు మేషకు అబేద్నెగోలను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికంటే మరియు 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. షడ్రకు మేషకు అబేద్నెగో ఏమన్నారు? మాకు కష్టం వచ్చింది, కానీ మా దేవుడు ఆ కష్టాన్ని తీర్చగలడు. ఎప్పుడు పలికారో తెలుసా ఈ మాట? రాజు అన్నాడు, ఎవడయ్యా మిమ్మల్ని రక్షించగలిగింది నా చేతుల్లో నుంచి? రాజు ప్రశ్నించాడు, ఎవడయ్యా మిమ్మల్ని రక్షించేది నా చేతుల్లోంచి? అప్పుడు విశ్వాసపు మాట క్రియారూపకంగా షడ్రకు మేషకు అబేద్నెగో పలికారు, ఆయన మమ్మల్ని రక్షించ సామర్థ్యము కలిగిన వాడు. రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము మాత్రము మా విశ్వాసము నుండి తొలగిపోము. దేవుడు రక్షించాడండి. మాట ఇచ్చాడు అంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఇప్పుడు చూడండి వీరి విశ్వాసం ఎంత ఘనమైన కార్యం చేసిందంటే 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి గలుగు మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతుడు దేవుని సేవకులారా. అప్పుడు ఏమన్నాడు? ఎవడు రక్షిస్తాడు మిమ్మల్ని అని ప్రశ్నించాడు. సమాధానం కూడా రాజే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? మహోన్నతుడైన దేవుని సేవకులారా. వెంటనే అర్థమైపోయింది రాజుకి, వీరు సేవించుచున్న దేవుడు
గొప్పవాడు. 28వ వచనం చూడండి, ఇంకా ఎంత బ్రహ్మాండమైన కార్యం జరిగిందో. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అని వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఈ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, అదేమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషాకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పలుగా ఉండును. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించాను. రాజా, మమ్మల్ని మంచున్న అగ్నిగుండంలో వెయ్యొద్దయ్యా, మేము మొక్కేస్తామంటే ఈ మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండుండేవి కాదు. ప్రియమైన దేవుని సంగమా, మాటల విశ్వాసం కాదు మంది, చేతల విశ్వాసమై ఉండాలని మనము గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ దేవుడు మత్తయి సువార్త దగ్గర మొదలవల ఆయన చరిత్ర. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను ఆది నుండి. మరలా పౌలు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మరలా యేసు ప్రభువు తనను తాను సర్టిఫై చేసుకున్న మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నాను. యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు అంటే ఎవరు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. నిలబడదాం, ఈ గొప్ప దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఇష్టపడదాం. నిలబడదామండి. ఆ ధనవంతుడైన దేవుణ్ణి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా బలమంతటితో కూర్చోగల, నిలవబడలేని వాళ్ళు ఏం పర్వాలేదండి, కూర్చొని దేవుని ఆరాధన. ప్లీజ్, నిలవబడలేని వారు దయచేసి కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా దేవుణ్ణి ఆరాధించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా. అవునయ్యా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా ఆయన ధనవంతుడయ్యుండియు మీ నిమిత్తము దారిద్ర్యంలోనికి వెళ్ళాడని జ్ఞాపకం పెట్టుకొని ఆయన స్తుతిద్దాం. ఆయన ధనవంతుడయ్యుండియు ఏమీ లేనివాడిగా నీ కొరకు నా కొరకు బలైపోయాడు, రిక్తునిగా మారిపోయాడని జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన తన విలువైన రక్తమిచ్చి మనల్ని విమోచించి స్తుతిద్దాం, కనబరుద్దాం,
హృదయపూర్వక ఆరాధిద్దాం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. అవునయ్యా, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అవునయ్యా, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. బిగ్గరగా ఆరాధన చేద్దాం, చేతుల పైకి చాపి. హల్లెలూయా, 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 దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, గంభీరమైన వాడు, బలవంతుడైన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆది నుండి ఉన్నవాడు, సృష్టికర్తగా ఉన్నవాడు, సమస్తమును సృజించినవాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికంటే ముందే ఆయన రాజు, ఇశ్రాయేలీయుల రాజు, సైన్యములకు అధిపతి యెహోవా. అల్ఫా ఒమేగా స్తోత్రం. అవునయ్యా, ఆదియు అంతము స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆదియు అంతము స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. అందరి చేతుల పైకెత్తుగా నీ సృష్టికర్తను నువ్వు కనపరచు, నీ సృష్టికర్తను ఆరాధించు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. గంభీరంగా ఆరాధన చేద్దాం, ఎవరు మౌనం ఉండద్దు. Yes Lord, yes my Lord. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం అయ్యా. మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత, అవకాశం ఇచ్చావు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎలుగెత్తి మొరపెడతా ఉన్నామయ్యా. నీ గొప్పతనాన్ని స్మరించుకుంటూ నిన్ను ఆరాధించడానికి అయ్యా, నీ మహత్యాన్ని, ఆది నుండి ఎంత గొప్ప దేవుడిదో, ఎంతగా మా కొరకు తగ్గించుకున్నావు, ఎంతగా మా కొరకు త్యాగం చేసావో అర్థం చేసుకోవడానికి సహాయం. సర్వాధికారి అయిన దేవుడయ్యింది నా కొరకు, మా అందరి కొరకు ఏమీ లేని రిక్తునిగా మారిపోయావు. స్తోత్రమయ్యా, ఇంతకంటే మేమేమిచ్చాము అయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ వందనాలు చెప్తాం. వేసి చప్పట్లు కొట్టి మన మధ్యన సంచరిస్తున్న పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రం అని చేద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం, ఆరాధన చేద్దాం. ఒక చిన్న మాట, అయ్యా థ్యాంక్ యూ లార్డ్, చిన్న మాట హృదయపూర్వకంగా చెప్తాం. థ్యాంక్ యూ మై మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We worship you, Lord. We adore you, my Lord. We worship you. We magnify your name, Master. స్తుతిస్తా ఉన్నాం. నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకు స్తోత్రం. మేమందరం ఎంతో సంతోషంగా అయ్యా క్రిస్మస్ ని జరుపుకుంటా ఉన్నాం. ఈ సంతోషానికి కారణం మీ తగ్గింపని మేము సంపూర్తిగా గ్రహించడానికి మా కన్నులు తెరువునాయి. అయ్యా, ఇంత సంతోషంగా నీ బిడ్డలుగా తండ్రి మేము పండుగను ఆచరిస్తా ఉన్నాం. అయ్యా, నూతన పరచబడిన మనస్సులతో, హృదయాలతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, నీ వాక్యాన్ని తండ్రి మాటలలో కాదు నాయనా, చేతలలో చూపించడానికి మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ మీకు అర్పించుకుంటూ ఉన్నాం. సమస్త మహిమ మీకు అర్పించుకుంటున్నాం మా ప్రియ తండ్రి. యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ చిన్ని స్తుతి ఆరాధన మీ పాదములు చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.